హల్లెలూయా. నలుగురి దినాలు దేవుని సన్నిధిలో ప్రారంభించబడడానికి ఈ రీతిగా దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి ఆధిక్యత. ఇటు సమయాన్ని క్షణాన్ని చూడడం వారి లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. ఈ 40 దినాలు ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళికతోనైతే ప్రారంభించుంటారు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోరు. అయితే ఏదో ఒక ప్రణాళికతోనైతే ఖచ్చితంగా ప్రారంభించాలి. ఎందుకు అని అంటే ఈ 40 దినాల యొక్క ప్రాధాన్యత బైబిల్లో చాలా చోట్ల లిఖించబడి ఉంది. మనందరికీ తెలుసు, ఆది కాండం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి కాలం వరకు, లేదా అపోస్తలుడైన పౌలు గారి వరకు, లేదా యేసు ప్రభు వారి ఉపవాసం ఉన్నటువంటి కాలం వరకు, ఇవన్నీ కూడా లెక్కిస్తూ పోతే, లేదా యేసు ప్రభు వారు ఆరోహణమైనటువంటి దినం కూడా లెక్క పెట్టినప్పుడు, అంటే ఆయా సందర్భాలలో 40 అనేటువంటి సంఖ్యకు 7 అనేటువంటి సంఖ్యకి ఎంత ప్రాధాన్యత అయితే ఉందో 40 కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీకు తెలుసు, జలప్రలయం ఎన్ని దినాలు? 4 రాత్రులు పగలు. ఆ తర్వాత సినాయి పర్వతంలో మోసే గారు ఉపవాసం ఉన్నది 40 రాత్రులు పగలు. ఆ తర్వాత ఏలియా ప్రయాణించినటువంటి దినాలు 40 దినాలు. ఆ తర్వాత మరి ఇశ్రాయేల్ ప్రజలు వేగుల వారు ఎరుకో చూడడానికి వెళ్ళినటువంటి దినాలు 40 దినాలు. యేసు ప్రభు ఉపవాసంలో ప్రార్థించినటువంటి దినాలు. అంటే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో 40 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. కనుక ఒక మాటలో చెప్పాలంటే 40 అనేటువంటి ఆ అంకెను క్రైస్తవులుగా మనం అన్వయించుకున్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, అంటే అంకెకి అర్థం చెప్పడం లేదు. ఈ 40 దినాలు ఉపవాసములు. కొంతమంది ఏమంటారంటే, అయితే పాస్టర్ గారు ఆచరించాలండి, ఇది ఏమైనా మూఢనమ్మకమా? మూఢనమ్మకాలు కాదు, కానీ ఆచారం కాదు, ఆచరణ. ఒకవేళ ఏదైనా మనం ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని తప్ప, ఖచ్చితంగా 40 దినాలు ఉంటే ఆ 40 దినాలను గట్టిగా ఒకరు వచ్చి ఫిల్టర్ పట్టుకొని 40 దినాలు మేము ప్రార్థనకు వచ్చాం, మాకు ఏం జరగలేదు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండదు. కనుక నీ విశ్వాస పరిణామములు బట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చేయించడానికి పాస్టర్ గారు దేవుడు కాదు, ఈయన ఒక సూచన అంతే. ఒక వాడ ప్రయాణించడానికి ఎలాగైతే ఏం కావాలి, తెరచాపు కావాలో, దిక్సూచిక కావాలో, సేవకుడు అనేవాడు ఖచ్చితంగా ఒక దిక్సూచిక. ఇలా చేస్తే మన ఆధ్యాత్మిక జీవితాలు బలపడతాయి, ఇలా ఉంటే ఖచ్చితంగా మనము ఆధ్యాత్మికంగా స్థిరపడతాం అని సేవకుడు తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు దానికి 10 రెట్లు విశ్వాసంతో మనం కనిపెట్టినప్పుడు, కొన్నిసార్లు చూడండి, యేసుప్రభు వారు అన్నారు, కొంతమందిని చూసినప్పుడు, అమ్మా ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ, ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇలాంటి విశ్వాసంలో నేను చూడలేదు, ఎక్కడ మనకి ఎంత విశ్వాసం, నేను చెప్పింది ఎంతే, కానీ నువ్వు గోరంతా చెబితే కొండంతా చేశావు. కానీ నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనందరి జీవితాలలో దేవుడు కార్యం చేయాలి అని అంటే, ఈరోజు ఇవ్వబడిన టైటిల్ ఒకటి ఉంది. ఏంటంటే టైటిల్, ఈ అవకాశం మరణం అంటే ఈ అవకాశం నీ కోసమే అని అంటే, ఎవరికి వారుగా వ్యక్తిగతంగా అన్వేషిస్తున్నప్పుడు ఈ అవకాశం నా కోసమే అని నేను అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఒకటే పోస్టు, ఒక పోస్టే 10,000 మంది పోటీ చేస్తారు అనుకోండి, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఇది మాత్రం నాదే అనుకుంటారు. అలా ఎప్పుడైతే మనం యుద్ధ రంగంలో అడుగు పెడతామో ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి విశ్వాసముతో ఈరోజు ప్రారంభించండి. ఇది ఆచారం కాదు, సాంప్రదాయాలు కాదు, లేదంటే వేరే వేరే తలంపులు కాదు, కానీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఎలా స్వస్థపరచును, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ జీవితాన్ని కూడా కట్టబోతూ ఉంది. అంత విశ్వాసంతో దేవుని సన్నిధిలో మీరు ఉండాలని దేవుని సేవకుడిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, చదవడం కూడా లేఖన భాగం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే ఏ పట్టుకొని, రక్తము చేత పట్టుకొని ఎక్కడికండి, రెండవ గుడారము. ఎన్ని గుడారాలు ఉన్నాయి అసలు? ఎన్ని ఉన్నాయి? ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు. మొదటి భాగము ఆవరణము, రెండవది
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములు సంవత్సరానికి ప్రధాన యాజకుడు మాత్రమే అర్హుడు. ఎందుకు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి అంటే ప్రజలందరూ యొక్క పాపభరితమైనటువంటి ఆ పరిస్థితులు, అయ్యా ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా మా బ్రతుకులలో మేము పడిపోయాం, మా బ్రతుకులలో మేము దిగజారిపోయాం. చూడండి, చాలా మంది ఏమంటారంటే ఏమంటే పాత నిబంధన కాలం ఇంకా పాటిస్తూ ఉన్నారు. యేసుప్రభువు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు కదా, ఎందుకు ధర్మశాస్త్రాన్ని మీరు ఇంకా పాటిస్తూ ఉన్నారంటే యేసుప్రభువు స్వయంగా చెప్పారు. ఏమన్నారంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఎందుకు ధర్మశాస్త్రం మనం బేస్ అవ్వాలి? గతించిన కొన్ని దినాల క్రితం అనుకుంటాను, మేబీ శుక్రవారం అనుకుంటాను, గుర్తులేదు, శుక్రవారం ఈ మధ్య కాలంలోనే చెప్పినట్టు గుర్తు నాకు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు. నెక్స్ట్ లాస్ట్ ఫ్రైడే ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు, రాజ్యాంగాన్ని అవపోసన పెట్టాడు. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, స్వార్థను ప్రకటించాలంటే ఏ అధికారం పొందుకోవాలో అన్నీ నేర్చుకున్నాడు. అంటే ధర్మశాస్త్రాలను చదవకుండా కొత్త నిబంధన కాలంలో 14 పత్రికలు పౌలు గారు, మీరు 14 పత్రికలు చదవండి. ఇప్పుడు మనం చదివే ఎబ్రిల్కి రాసిన పత్రిక కూడా పౌలు గారు రాసిందే. అలాంటి గ్రాంధికం అంటే అంత వర్ణనాతీతమైనటువంటి పదాలు రాయగలిగేటువంటి సత్తా కలిగినటువంటి దైవజనుడు ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలు గారి. ఎలా రాయగలిగాడు అంత చక్కటి వర్ణనతో? పాత నిబంధన కాలంలో పౌలు గారు లేరు కదా, ఉన్నారా పౌలు గారు? లేదు. మరి లేనటువంటి పౌలుకి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి విషయాలు ఎవరు చెప్పారు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ 2వ గుడారంలో ప్రవేశించాలని ఎవరైనా బోధించారా? ఎక్కడ నేర్చుకున్నాడంటే గమలేలు పాదాల దగ్గర విద్యను అభ్యసిస్తూ విద్యను నేర్చుకుంటూ వారి దగ్గర ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకున్నాడు. ఈరోజు మన జీవితాలలో వాక్యములో వెనకబడ్డానికి గల కారణము ప్రతి ఒక్కరు కూడా వయసుతో పాటుగా వాక్యానుసారమైన అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. విన్న వాక్యాలే కావచ్చు, కానీ విన్న వాక్యం వేరు, అన్వయించుకున్న వాక్యము వేరు. ఎందుకు అని అంటే పౌలు గారు అంత దృఢంగా నిలబడడానికి గల కారణం ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదివాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఆ 2వ గుడారంలో ప్రధాన యాజకులు ప్రవేశించాలంటే అర్హత ఉండాలి. ఆయన మొట్టమొదటి అర్హత సంపాదించుకోవాలి. ఇప్పుడు ప్రజల యొక్క పాపముల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఈ రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రోక్షణ జరిగించాలి. చూడండి, ఇక్కడ అంటే ప్రోక్షణ జరిగించాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. మీకు ఒక మాట అడుగుతాను, కోరహు మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటి? మళ్ళీ అడుగుతున్నాను, సింపుల్ క్వశ్చన్. కోరహు మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేయడానికి గల రీజన్, కారణం ఏంటి? ఆయన ఆస్తి ఏమని అడిగాడా? యాజకత్వాన్ని అడిగాడు. ఏమయ్యా మీరు మాత్రమే చేయాలా, మెవరులు కాదా అని అంటే ఆయన సంవత్సరానికి ఒక్కడే వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒక్కడు మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి కదా. అది కూడా ఎవరు ప్రవేశించాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు మాత్రమే ప్రవేశించాలి. అలా కాదు అని ఎవరు ప్రవేశించినా అక్కడ భయంకరమైనటువంటి వాతావరణం చూడవలసి వస్తుంది. జకరియా అక్కడ ప్రవేశించగానే ఆ దూతను చూసి వెంటనే కొలుగుతూ ఉంటే అది భయపడదు, నేను నీకోసం వచ్చాను. అది కాదయ్యా, మీరు సడన్ గా ప్రత్యక్షపడడం గల కారణం ఏంటంటే ఏం పర్వాలేదు జకరియా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చి ఆయన విన్నాడు, నీ ప్రార్థన విన్నాడు కనుకనే నీతో మాట్లాడడానికి వచ్చాను అంటే దేవదూత అక్కడ ప్రత్యక్షమైందంటే ప్రధాన యాజకుడికి ఖచ్చితంగా విన్నులు వణుకు పుట్టేది. ఎవరు పడతారు ప్రవేశించడానికి లేదు. ఇప్పుడు ఈ రక్తాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాలంటే అర్హత ఉండాలి. సరే, రక్తాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రక్తం ఎవరిదై ఉండాలి? ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకమైనటువంటి లేనటువంటి గొర్రెపిల్లని తీసుకుని వచ్చి లేవీల దగ్గర పెట్టినప్పుడు లేవీలు దాన్ని ఏం చేస్తారు? దాన్ని పరిశుభ్రపరిచి తీసుకొని వచ్చి యాజకుల దగ్గర పెడతారు. యాజకుల దగ్గర పెట్టగానే యాజకుడు ఏం చేస్తాడంటే, అయ్యా నువ్వు రా అని చెప్పేసి ఆ వ్యక్తిని నిలబెట్టి గొర్రెపిల్ల తల మీద నువ్వు చేతులు పెట్టు అంటాడు. ఇప్పుడు ఈ 2 చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద పెడతాడు. ఎవరు? తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు మనం ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చామో మనం మన చేతులు ఎక్కడ పెట్టాలా?
గొర్రె పిల్ల మీద చేతులు పెట్టి, అయ్యా ఈ 2 చేతులు పైకెత్తడానికి కానీ, ఈ 2 చేతులు ఇలా నిష్ప్రయోజనంగా విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, అయ్యా నేను నిస్సహాయుడిని, ఏ విధమైన సహాయం లేదు, నేను ఎవరి మీద ఆధారపడటం లేదు, అయ్యా నీ మీద తప్ప ఎవరి మీద ఆధారపడలేదు, అయ్యి నువ్వు తప్ప నా పాపాలు ఎవరు కడగలేరయ్యా అని ఆ గొర్రె పిల్లని ఎప్పుడైతే మనం 2 చేతులు ఇలా పెట్టామో అప్పుడు యాజకులు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తిలో ఉండేటువంటి సమస్త పాపాలు ఆ గొర్రె పిల్లలోకి వస్తాయి. ఎవర గొర్రె పిల్ల? యేసుక్రీస్తు ప్రభువు వారు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు గొర్రె పిల్లగా ఉన్నారు. పాత నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి మనం తీసుకొచ్చినటువంటి గువ్వ కానీ, లేదా పావులు కానీ, లేదా గొర్రె పిల్ల కానీ మనం చేతులు ఇస్తే మనలో ఉన్నటువంటి సర్వ పాపము ఆ గొర్రెలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పాపముతో ఉండే గొర్రెని వధించి అందులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ తీసివేస్తాడు. శ్రేష్టమైనటువంటి ఆ రక్తమును తీసుకొని ఇప్పుడు ప్రధాన యాజకుడికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలందరి పక్షముగా సంవత్సరానికి ఒకసారి ఎక్కడ ప్రవేశిస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. మన పాపములు కడగడానికి. అంటే ప్రతి సంవత్సరం ఇలా రొటీన్ అవుతూ ఉంది. లేవీయుడు అంటే పాపులు ప్రజలందరూ కూడా వారి పాపములు కడుక్కోవడానికి ఒక గొర్రె పిల్లని తీసుకురావడం, ఇక్కడికి వచ్చి లేవీయుల దగ్గరికి వచ్చి దాన్ని పరిశుభ్రపరచడం, మళ్ళా యాజకుడు వచ్చి దాని గురించి ప్రార్థన చేయడం, ఈయనేమో రక్తాన్ని ప్రధాన యాజకుడికి ఇవ్వడం, ఇలా రిపీట్ గా అవుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అనుకున్నారు, నా బిడ్డలు ఇలా చేయకూడదు, కాబట్టి ఒకేసారి నేనేం చేయాలి, వారందరి పక్షముగా నేను గొర్రె పిల్లగా మారాలి అని తాను తగ్గించుకొని మన కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ సందర్భమే లెంట్ యొక్క ఉద్దేశము. అంతే తప్ప లెంట్ అంటే ఆచారము కాదు, లెంట్ అంటే మూఢనమ్మకము కాదు. అంటే ఈ రోమన్ క్యాథలిక్ లో నేను ఉద్దేశం అంటే వాళ్ళని విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ రోమన్ క్యాథలిక్స్ ఉన్నటువంటి కొన్ని ఆచారాలు ఏంటంటే సాంప్రదాయాలు, మేబీ వాళ్ళకు ఉన్నటువంటి నియమాలు అనుకుందాం, మన ఆచారాలు మనం అనకూడదు, కానీ మేము వాళ్ళకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు. వారు ఏం చేస్తారంటే ఫామ్ సండే అంటే మట్లాదారు తెలుసు కదా, మట్లాదారు రోజు మనం మట్టలు పట్టుకొని తిరిగినటువంటి మట్టలన్నీ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, ఇంటికి పట్టుకుని వెళ్ళి ఇంట్లో ఏదో ఒక మూలనే తగిలిస్తాం. కొంతమందికి కొన్ని రకాల పరిస్థితులు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మంట అవన్నీ కలిపి చక్కగా కాల్చి బూడిద తీసుకుని వెళ్ళి ఆ చర్చిలో ఒక దగ్గర దాస్తారు. ఆ బూడిద దాచి ఈరోజు ఏ సండే, ఈరోజు యాస్ అంటే ఏంటి, బూడిద. అంటే బూడిదని ఇప్పుడు ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళకి ఏం చేస్తారు, బొట్టు పెడతారు, నూనెలో నానబెడతారు, లేదా పొడితో ఒక పక్క నూనె ఒక పక్క పెట్టి ఆ నూనెలో చెయ్యి ముంచి బూడిదలో ముంచి వాళ్ళకి సిలువ వేస్తారు. అంటే బూడిది బుధవారం అంటారు తెలుగులో. అంటే ఈ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు, కానీ మన వరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాక్యానుసారమైన అనుభవం మనకి ఎందుకు రావాలంటే మన పాపములతో మనం దేవుని మందిరానికి వచ్చాం, ఒక బలిని తీసుకుని వచ్చాం, ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చాం. ఎవరో గొర్రె పిల్లని అంటే మన కొరకు కలువరి శిలువలో ప్రారంభించినటువంటి యేసు ప్రభు వారిని, నీ కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గొర్రె పిల్లని తీసుకుని దేవుని మందిరానికి వచ్చావు. ఈరోజు నీవు ఏం చేయాలని నీ చేతిలో ఆయన మీద పెట్టాలా, టైటిల్ ఏంటి, అలా నాదు లేదండి నా చేతుల్లో భయపడుతుంది, నా చేతుల్లో కొద్దిగా చేతులు ఖాళీ లేదండి, లేదంటే చేతులు ఇంకా చాలా పనులు ఉన్నాయండి, రకరకాల పనులు, రకరకాల ఆలోచనలు. అంటే ఈరోజు మన ప్రథమ దినముగా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో ఎంత విలువైనది ఉన్నా సరే, ఎంత కాస్ట్లీది ఉన్నా సరే, అవన్నీ కూడా పక్కన పెట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నా కొరకు వచ్చావు కనుక నన్ను నేను తగ్గించుకుని నా జీవితానికి అప్పగించేస్తానయ్యా. ఈ 40 దినాలు నేను నీతో చేసే ప్రయాణము నా జీవితానికి ఒక నూతన అధ్యాయము. ఖచ్చితంగా 40 దినాల్లో నేను ఒక ఆశీర్వాదకరమైనటువంటి కార్యం నేను చూడాలయ్యా. నా విశ్వాసము ఎంత వరకు నేను ప్రయాణించగలను, నేను బలహీనున్నే అయినా నీవు నాకు అవకాశం ఇచ్చావు కనుక నేను ఖచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకుంటాను. మళ్ళీ ఏదైనా అవకాశం రాకపోవచ్చు, ఇలాంటి సమయం రాకపోవచ్చు, కనుక రక్త హస్తాలతో దేవుని సన్నిధిలో నిలబడి భక్తులని దావీదు చెప్పినట్లుగా, అయ్యా నాది ఏది లేదయ్యా, నాకు ఏది లేదు, నా సమస్తం నీవే అన్నట్టుగా మీరు ఎప్పుడైతే హృదయపూర్వక దేవునికి సమర్పించుకుంటారో ఖచ్చితంగా మీ పక్షంగా ప్రధాన యాజకుడికి పిలువబడి యేసుక్రీస్తు ప్రభువు ఆయన చూడండి, ఒకటి గొర్రె పిల్లగా పిలువబడ్డాడు,
రెండవది యాజకుడిగా పిలువబడ్డాడు, మూడవది ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు, నాలుగవది ఆయనే పరిశుద్ధ రక్తముగా పిలువబడ్డాడు. చూడండి, ఇక్కడ కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనములు చదివితే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించరు కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారులను నియమించరు. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ధర్మశాస్త్రానికి మనం జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రం బలహీనత కలిగినటువంటి యాజకులు. ఎందుకు బలహీనత కలిగిన యాజకులు అంటే, నేను ఎందుకంటే ప్రారంభంలో మీకు చెప్పాను, 40 దినాలు ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అని చెప్పిన తర్వాత 40 దినాలు వచ్చి ఎందుకు మా బ్రతుకులో కార్యం జరగలేదంటే, మనుషులుగా పిలువబడే సేవకుడు ఎవరు? బలహీనుడు. మాటలో, చూపులో, నడవడికలో, ప్రవర్తనలో ఏ విషయంలోనైనా సేవకుడుగా పిలువబడే మనుషుడు అనేవాడు బలహీనుడు. దేవుడు కాదు కదా. పాస్టర్ గారు దేవుడా? ఏమండి, ఆఫ్టర్ మనిషి ఆయన ఒక బలహీనత కలిగినటువంటి మనిషి. అందుకని ధర్మశాస్త్రము బలహీనత కలిగినటువంటి మనుషులను నియమించింది. ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో బలహీనతలు లేవు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుడిగా నియమింపబడి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భం ఏంటంటే, అయ్యా ఖచ్చితంగా ఈ అవకాశము నీకోసమే అని అంటూ ఉంటే ఎవరికి వారిగా స్వీకరించారు. అవునవా, ఈ అవకాశము నా కోసమే, ఈ అవకాశం నా కోసమే అని ఖచ్చితంగా మనం స్వీకరించినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు ఖచ్చితంగా ఈ 40 దినాలు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి. అత్యాసక్తితో ప్రారంభించండి. ఎవరో చూస్తారనో, ఒకవేళ ఎవరైనా మనం అనుకుంటారేమో, ఎవరి గురించి పట్టించుకోవద్దండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబం కట్టబడాలంటే, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ జీవితం ముఖ్యంగా. ఎవరు పడిపోతే చాలామంది నవ్వుతారండి, బాగుపడినా నవ్వుతారండి. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతే మాత్రం ఎవరు సహాయము చేయరు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ అవకాశం నీ దగ్గర తీసుకొచ్చాడు ఆయన. ఎంతమంది అవకాశాన్ని పాడు చేసుకున్నారో సింపుల్గా మీకు ఉదాహరణ తెలియజేసి ముందుకు వెళతాం. ఏమండి, గత కొద్ది దినాలుగా నేను మీకు రిపీటెడ్గా జ్ఞాపకం చేసేటువంటి సందర్భాలే ఒక్కసారి విపులంగా గుర్తు చేస్తాను. ఆదాము అవ్వలకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఎందుకు అవకాశం ఇచ్చాడు? మీరు ఫ్రీగా ఉండండి అని దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు చేతుల పాడు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ తరానికి వచ్చేటప్పటికి దేవుడు సౌలుకి అవకాశం ఇచ్చాడు, ఆయన కూడా పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత మీరు చూడండి, సొలొమోను, దావీదు గర్భాన్ని పుట్టినటువంటి సొలొమోను, ఆయనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరాలు నిలబడినప్పటికీ, భక్తి పరులుగా ఉన్నప్పటికీ, అనేక గ్రంథాలు రాసినప్పటికీ తను కూడా దాన్ని వినియోగించుకోలేకపోయాడు, పాడు చేసుకున్నాడు. చేతులారా పాడు చేసుకున్నాడు. ఒకవేళ వీళ్ళందరి గురించి ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, అవును ప్రభా, ఒకవేళ నేను ఆ లిస్టులో ఉంటే ఇప్పుడే ఈ రాత్రి కల సమయమే నేను ఖచ్చితంగా నేను సరి చేసుకుంటాను. వేసిగా పిలువబడే రాహాబు, ఎన్నిక లేనటువంటి రాహాబు, అసహించుకోబడినటువంటి రాహాబు, చాలా చొలగనగా చూడబడినటువంటి రాహాబు, ఆమెను అలా తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వంశవృద్ధి కూర్చోబెట్టాడు. ఏం అర్హత ఉందా ఆవిడికి? ఏమైనా అర్హత ఉందా? అస్సలు ఆమెను ఎవరైనా చూసినప్పుడు ఇప్పుడు చాలా గొప్ప స్త్రీ అని కొనియాడడానికి ఏమైనా అర్హత ఉందా? అస్సలు. తామాకి ఏమైనా అర్హత ఉందా? అస్సలు. ఆమె చూస్తే అన్యులు చాలా ఎగతాలుగా మాట్లాడతారు. బైబిల్ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఏమంటుంది మాట్లాడుతుంటే చాలా నీచమైనటువంటి స్త్రీ అంటే వేరేలా మాట్లాడతారు. కానీ ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వంశంలో కూర్చోబెట్టేస్తారు. అవకాశం ఉన్నప్పుడే ఈ అవకాశం మీకోసం, ఏదో కాలక్షేపం కోసం ఉంటే దయచేసి 40 దినాలు దేవుని సన్నిధిలో రావద్దు. ఎందుకు రావద్దు అంటే, ఎవరైనా అనుకుంటారేమో, రాకపోతే పాస్టర్ గారిని అడుగుతారేమో, పెద్దలు ఏమైనా అడుగుతారేమో, లేదా మా ఇరుగు పొరుగు వారు 40 దినాలు ఎందుకు రాలేదని అడుగుతారేమో, అందరితో పాటుగా ఏదో గుంపులో అలా వెళ్ళిపోతాం. అలాంటి భక్తి దేవుడు మెచ్చేది కాదు. అలాగని రేపటి నుంచి సంఖ్య తగ్గిపోతే అలా కూడా మీరు దేవునికి, నేనేమన్నాండి ఆఫ్టర్ అంతే కదా, ఒక సాధారణమైనటువంటి సేవకుడిని, మీరెంతో నేను కూడా అంతే. మీరు లెక్క అప్పగించాలి, నేను కూడా దేవునికి. ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు గారు అన్న చదవసం లేదు, కానీ ఇదిగో నువ్వు సేవకుడికి అయ్యావా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అంటాడు.
ఎందుకయ్యా అలా అంటున్నావు అంటే, సేవకులైన వారు రెండంతల తీర్పుకు లోబడతారు, అంటే అప్పగించబడతారు. మీరు ఒక తీర్పులోనే నిలబడతారు. నేను మీ గురించి లెక్క చెప్పాలా, నా గురించి కూడా లెక్క చెప్పాలి. కాబట్టి ఎందుకు ఈ 40 దినాల గురించి నేను మాట్లాడుతానంటే, ఆయన నీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశం మీకోసమే. ఎవరి ఇండివిజువల్గా స్వతహాగా, అయ్యా ఇది నా కోసమేనయ్యా, ఈ 40 దినాలలో ఖచ్చితంగా నేను ఒక నూతన అధ్యాయం నా జీవితంలో ప్రారంభించాలి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, లేవికాండం 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. లేవికాండం 5వ అధ్యాయము 18వ వచనంలో, కావున నీవు ఏర్పరిచిన వేల చొప్పున మందులో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలిగి. సేవకుడిగా మాకున్న బాధ ఏంటంటే, మీరు తెలిసి చేసిన తెలియచేసి, అక్కడ ఒక మాట అంటారన్నా, తెలియక పొరపాటు. ఖచ్చితంగా మన బ్రతుకులో ఎప్పుడూ పెర్ఫెక్ట్ కాదు. రోమిలకు రాసిన బ్రతుకులు అంటాడు కదా, అయ్యా ఏ భేదము లేదు, అందరూ ఉద్యోగాలు చేసి శాలరీలు తీసుకున్న వాళ్ళే, అందరూ ఉద్యోగాలు చేసి శాలరీ తీసుకున్న వాళ్ళే, కాబట్టి ఏ భేదము లేదు, మనం రావాల్సినటువంటి శాలరీకి వడ్డీ అక్కడ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి సేవకుడిగా మీ గురించి మా ప్రయాస, మాకున్నటువంటి తపన, మాకున్నటువంటి ఆశ ఏంటంటే, తెలిసి చేసిన పొరపాటు చేసిన ఈరోజు దేవుడికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు యాజకుడు ముందుకు తీసుకుని వచ్చిన ఆ గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్ల అయితే నీ జీవితంలో, ఏ గొర్రెపిల్ల కొంతమందికి అబద్ధాలనే గొర్రెపిల్ల. అంటే గొర్రెపిల్ల అబద్ధాలు ఆడుతుందంటే సర్వ పాపం, అంటే మానవాల పాపానికి బలి అయితే ఎవరు? సర్వపాపం అంటే మీకు తెలుసు, అన్ని రకాలు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, మోసము, రకరకాల పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎవరి మీద వేస్తారు? యేసు ప్రభు మీద వేస్తారు. ఆయనే గొర్రెపిల్ల కనుక ఈరోజు నువ్వు చేసిన ప్రతి పొరపాటు దేవుని సన్నిధిలోకి వచ్చావు కనుక ఆయన ఇది నా బలహీనత, నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా స్నేహితులకు తెలియదు, నా తోటి విశ్వాసులకు తెలియదు, మీకు తెలిసి కనుక నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను కనుక నా పాపంలో గొర్రెపిల్లగా పిలువబడి మీ మీద మోపుతూ ఉన్నాను. ఖచ్చితంగా నాలో ఉన్న పాపమును తొలగించి అయ్యా నాకు ఒక నూతన ఆశీర్వాదం ఇవ్వండి. నా పక్షంగా ఈ 40 దినాలు ప్రభా మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉండగా నాకు ప్రభా నా జీవితాన్ని నూతన పరచండి ఎవరైతే హృదయపూర్వకంగా చెబుతారో దేవుడు ఖచ్చితంగా వారి జీవితాలను ఆశీర్వదించడానికి సిద్ధపాటు కలిగి ఉండడం దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనంలో చదివితే, 12వ వచనం నుండి 59వ వచనం చదివితే, అక్కడ మేము చేసిన తిరుగుబాటు క్రియలను నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాని విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెలుగదీయు బాధాకరమైన మాటలు వీరికి వ్యతిరేక్తమైన మాటలు వంచుటయు హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి మా వలన జరిగే కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఒక ఆయన అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను అక్కడికి వెళ్ళాను, మీ దగ్గర ఉన్నాను కదా, ఊళ్ళ దగ్గర ఇట్టుకొని చెప్పుకోండి. నేను ఎక్కడికి వెళ్ళదు అంటే, మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళదు, అక్కడ వెంకతలు. నువ్వు రథం వెంకతలు పరిగెత్తుకునేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేక ఆయన ఒక ఆయన చెట్టు కూర్చున్నాడట. చెట్టు కూర్చుంటే వచ్చి దిగిరావేయాల్సిన పని ఉందండి. నేనేనా నీ సంగతి అంటే నాకు తెలుసు, నాకు నీ సంగతి అంటే, అయ్యా నా మనసులో నీకు ఎలా తెలుసు? ఇంకొక ఆయన ఒక చెట్టు కూర్చున్నాడట. వచ్చి నీతో మాట్లాడుతున్నానంటే నా గురించి మీకు ఎలా తెలుసు? ఇప్పుడు కాదు, నాకు చాలా రోజుల క్రితం. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 పేర్లు ఎవరెవరు? ఏలియా, తప్పులు చేసిన వారు గెహాజీ, జక్కయ్య, ఇంకొక ఆయన మేడు చెట్టుకు వచ్చిన ఆయన
ఇప్పుడు మేడి చెట్టు ఎక్కిన ఆయన జక్కయ్య. పిలుపు నతాయేలు సంభాషణ అంటాడు, యేసుప్రభు నా గురించి ఎలా తెలుసు, కానీ నేను నాకు చెట్టు కింద కూర్చున్నప్పుడు నాతో మాట్లాడాడయ్యా అంటే మీరు అనుకుంటున్నారు నేను చేసింది ఎవరికి తెలియదు కదా. ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఇవే కదా. ఏంటి ఇవే కదా అంటే, మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన ప్రతి క్రియ, ప్రతి పని, అది ఏదైతే ఉందో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో నా దోషభరితమైనటువంటి జీవితము, ఈరోజు నీ సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నాను, ఈరోజు ఇలా విడిచిపెట్టి మరలా పట్టుకుని వెళ్ళిపోవడానికి నేను రాలేదే దేవుని సన్నిధికి వచ్చాను కదా. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదటి పేరేంటి? సౌలు దమస్కు మార్గం వెళ్ళేటప్పుడు జరిగిన సందర్భం ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? దేవుడు చక్కగా ఎత్తుకొని సంఖ్యను ముద్దాడా. ఏం చేశాడు? గుర్రం మీద వెళుతూ ఉంటే జాగ్రత్తగా కూర్చోబెట్టాడా? ఎందుకని? సౌలును కొట్టిన తర్వాత సౌలు కొన్ని దినాలు ఒక ఇంట్లో ఉన్నాడు. ఒక ఇంట్లో ఉంటే అక్కడ సౌలు యొక్క శరీర అవయవాల్లో దేవుని దెబ్బకు పాడైనటువంటి అవయవం ఏదని చెప్పండి. ఏమయ్యాయి? ముసుగు పళ్ళు కనపడలేదు. ఎందుకయ్యంటే దేవుడు అన్నాడు, నేను బుద్ధి చెప్పవలసింది. కన్ను మిన్ను కాకుండా అంటారు కదా, కన్ను మిన్ను కావట్లేదండి, కళ్ళు మూసుకుని తిరుగుతుంది అంటారు కదా. అంటే సౌలు పాత జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎవడు అనే స్థితికి వచ్చాడు. దేవుడిని లెక్క చేయలేదు. దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడికి ఆయాసకరమైన క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడంతే. ధర్మశాస్త్రాన్ని చదివినా పట్టించుకోలేదు. వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చెప్పి 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 సేవకుల ద్వారా చెప్పాడు. స్తెఫను చెప్పాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక క్షమించు అని. అంటే కొత్తగా ప్రార్థన చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం లేదు కదా, కంటికి కన్ను పంటికి పన్ను కదా. ఇది నేను వెరైటీగా ప్రార్థన చేస్తుంటే ఇలాంటి ప్రార్థన ధర్మశాస్త్రంలో లేదు కదా. ఒకటి నిన్ను చెంప మీద కొడితే సాసిపెట్టి మళ్ళీ తిరిగి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప వాయించాలి ధర్మశాస్త్రం ప్రకారంగా. కానీ స్తెఫనేమో క్షమించమంటున్నాడు. ఇది ఎక్కడ ఉంది? ఈరోజు విడ్డూరంగా ఉంది కదా. ఎలాంటి మాటలు మన చెవిని పొడవనుకున్నాడు అంతే. దేవుడు అనుకున్నాడు, నీకు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. దమస్కు మార్గంలో సాసిపెట్టి ఒకడు కొట్టగానే నువ్వు ఎవరు వస్తావు నన్ను కొట్టడానికి? ఎవరైనా నువ్వు హింసిస్తున్నటువంటి ఏసుని. సరే అక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుందాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళుకు పట్టిన పొరలు రాలే అని ఉంది. ఈరోజు ఇంతవరకు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో నాకు తెలియదు. మీరే ఆలోచనతో దేవునికి సర్దిపించారు నాకు తెలియదు. ఏ ఉద్దేశాలతో భక్తిని ఆచరిస్తూ ఉన్నారో నాకు తెలియదు. అది మూఢనమ్మకాలు, ఆచారమో, సాంప్రదాయమో, లేదంటే మన పితరులను చూసి భక్తి చేస్తూ ఉన్నారు, లేదంటే ఇరుగుపొరుగు వాళ్ళని చూసి భక్తి చేస్తూ ఉన్నారు, లేదంటే ఇది ఒక సాంప్రదాయం, లేదంటే రొటీన్గా జరిగేదని భక్తి చేస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు నీకు మాత్రమే నేను అవకాశం ఇచ్చాను. ఉన్నది ఒకటే అవకాశాన్ని ఎవరైతే ప్రేమపూర్వకంగా స్వీకరిస్తారో వారి జీవితంలో కార్యం చేయబోతున్నారు. 12 మంది శిష్యులు చేయలేనటువంటి కార్యం అపోస్తలుడైన పౌలు గారు చేశారు. ఎందుకు పౌలు గారి ద్వారా దేవుడు చేయించాడనంటే ఎవ్వరికి భయపడలేదు. గతించిన కొన్ని దినాల క్రితం చెప్పాను, పౌలు ఎన్నిసార్లు కొట్టారని చెప్పాను. ఎన్నిసార్లు అండి? శుక్రవారం నాడు చెప్పాను. ఎన్నిసార్లు కొట్టారు పౌల్ని? కొన్ని యేసు ప్రభువుని ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి కొట్టారు. పౌలుని 3 సార్లు కుక్కను కొట్టినట్టు కొట్టి చచ్చిపోయాడు అనుకుని పట్టణం వెలుపటికి కుక్క కాలుకి తాడు కట్టినట్టు ఈడ్చేశారు. బయటకు ఈడ్చేస్తే అందరూ పోయిన తర్వాత ఒక గంటలా తెరిచి చూసి మళ్ళీ గూడుదంతా దులిపేసుకొని మళ్ళీ పక్కూరికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించేవాడట. ఎందుకు తెలుసా? ఎవరి చేత పట్టబడ్డాడో ఆయనకి విధేయుడిగా ఉన్నాడు. ఈరోజు మన భక్తి ఎలా ఉండాలంటే, నిన్ను ఎవరు ఎన్నుకున్నారో, ఎవరి ద్వారా మందిరానికి వచ్చావో, ఏ ఉద్దేశంతో విశ్వాసంగా పిలవబడుతూ ఉన్నావో, ఏ పేరు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నావో ఆ పేరుకి తగినటువంటి జీవితాన్ని జీవిస్తేనే క్రైస్తవ విశ్వాసి. పేరేమో ఈ పేరు కలిగిన వాళ్ళు ఉంటే నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు. పేరేమో కొన్ని పేర్లు శాంతమ్మ అంటారు. ఇంత శాంతమ్మో ఏదో పేరేమో శాంతి, కానీ ఆవిడ మాత్రం 24 గంటలు క్రైస్తవులుగా ఖచ్చితంగా మార్పు అనేది మన జీవితంలో ఉండాలి. చూడండి, మనం చదువుకుంటే 12వ అధ్యాయము యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం చదివితే 13వ వచనం అంటాడు,
తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించడం అంటే, అమ్మా నా వైపు చూడండి, విసర్జించడం అంటే ఈ మాట కొద్ది వలగరగా ఉన్నప్పటికీ మీకు అందరికీ తెలుసు, రాత్రి తింటే దాచుకోరు. మళ్ళీ ఆ ఫ్లేవర్ పోతే రాత్రి మనం ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న బిర్యానీ కదని ఎవరైనా అలా ఉంటారా? ఎందుకు విసర్జించాలి? విసర్జించకుండా అది శరీరంలో ఉంటే ఏమవుతుంది? మలినాలు అనేవి పేరుకుపోయి శరీరంలో అనేక రకాల రుగ్మతి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, శరీరంలో అవయవాలన్నీ పాడైపోతాయి, శరీరం అంతా పాడైపోతుంది, ఎలర్జీ వచ్చేస్తుంది. ఇంకా లోపల అవయవం అంతే, లోపల అవయవాల బ్లడ్లో ఎప్పుడైతే కలుషితం ఏర్పడుతుందో శరీరంలో పై భాగాన్ని చూపించేస్తుంది. అంటే పాపం మన జీవితంలో ఉంటే విసర్జించకుండా, పాపాన్ని విసర్జిస్తే ఆశీర్వాదకరము, అది దేవుణ్ణి విసర్జిస్తే చాలా అనార్థాలు ఉన్నాయి. దేవుణ్ణి విసర్జించిన వారు నేను చెప్పాను, ఆదాము విసర్జించాను, సొలొమోను, సౌలు, యోధ, వీళ్ళందరూ విసర్జించిన వారే. అంటే ఎందుకు విసర్జించారంటే ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పంటారా? మీరందరూ విశ్వాసాలు కనుక నూతనంగా వచ్చిన వారు, కొత్తగా దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు కదా? ఇప్పుడే దేవుని నమ్ముకున్న ఉన్నవారు లేదు కదా? మీరు అంటే చాలా ఎక్స్పీరియన్స్ విశ్వాసాలు కనుక మాట చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా అంటారు. చిన్న వయసులో రాజ్య పరిపాలనకు వచ్చాడు. రాజ్య పరిపాలనకు వచ్చి అంగరంగ వైభవంగా దేవుని చక్కగా చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు, అన్ని సంపాదించాడు, దేవుడు అంటే ఆశీర్వదించాడు. భక్తిలో, ప్రార్థనలో, సహవాసంలో అన్నింటిలో చక్కగా నడుస్తూ ఉంటే సడన్గా ఒకరోజు ఒక ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు. ఏమండి, కొంతమంది వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, రండి అన్నాడు. దేవుని పరిచర్యలో బలంగా నిలబడ్డాడు కనుక, దేవుని సన్నిధి విషయంలో కరెక్ట్గా నిలబడ్డాడు కనుక, ఇతను మొట్టమొదటిగా పరిచయం చేయవలసింది ఎవరిని పరిచయం చేయాలి? దేవుని పరిచయం చేయాలి. వచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఈయన ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇదిగో ఈవిడ మా ఆవిడ, ఇది నా పిల్లలు, ఇది నా ఆస్తి, అదేమో అంటే ఈ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించాడు. ఈరోజు మన భక్తి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, నీవు దేవునిలో ఎంత స్థిరపడ్డావో ఎవరినైనా అడిగామనుకోండి, అమ్మా నువ్వు వారానికి ఎన్ని రోజుల ఉపవాసం ఉంటావు, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతావు, రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తావు, కరెక్ట్గా ప్రతిరోజు క్రమము తప్పకుండా ప్రార్థించేటువంటి అనుభవం ఎంతమందికి ఉంది అని అడిగామనుకోండి, పుట్టగొడుగులా చేతులు లెగిస్తాయి, గుంపుగా లేవు. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతూ ఉన్నారంటే పుట్టగొడుగులా లెగిస్తే క్రమంగా చదవరు, క్రమంగా చేతులు లేవు. ఎందుకంటే టైం లేదు. కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చూపించేటువంటి, మీరు చెప్పేటువంటి సాక్ష్యాన్ని ఎవరి గురించి చెప్తారు? మొన్నే కొన్నామండి బీరు, మొన్నే తీసుకున్నాం విలేజ్లో, మొన్నే కొన్నాను అంటే ఇంట్లో పరిచయం చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఎదుగుదలని ఎవరికి కూడా చూపించారు. ఆయన చేసిన పొరపాటునే దేవుడు అవకాశం ఇచ్చాడు. అయ్యా నీకోసం ఈ అవకాశము, నువ్వు సాక్షిగా నిలబడిన దేవుడు నీ ద్వారా ఉన్నతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు అని అంటే, ఆయన తీసుకుని వెళ్ళి తన శత్రువులకు చూపించాడు. ఇదిగో ఇది నేను డెవలప్ చేసుకున్నది, అది అన్ని చూపించగానే దేవుడు అనుకున్నాడు, అయితే నాతో నీకు పని లేదు. ఈ 40 దినాల్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి భక్తి అదే. ఈ 40 దినాల్లో దేవుని గురించి చూపించండి, దేవుడిని పరిచయం చేయండి. మీ ఇరుగు పొరుగు వారికి ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడి సన్నిధికి వెళుతూ ఉన్నాను, నేను బలము పొందుకోవడం దేవుడి సన్నిధికి వెళుతూ ఉన్నాను, నేను దేవుడిలో మరింత లోతుగా ఎవరైనా మాట్లాడుతాను. చాలా మంది అంటారు కదా, శివరాత్రులు నవరాత్రులు అంటారు కదా, తెలుసా? కొన్ని అయ్యే పేరేం అన్నారు, శివరాత్రి నవమి. ఎవరైనా తప్పు మాట్లాడలేదు. శివరాత్రులు నవరాత్రులు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని గంటలు వేస్తారు? 4 గంటలకు వెళ్ళాలంటే ఎన్ని గంటలు వేస్తారండి? కరెక్ట్గా 4 గంటలు ఇసి అప్పుడే వెళ్తారా? ఎప్పుడు వేస్తారు తెలుసా? 3ంటికి లేచి చల్ల నీళ్ళతో వస్తుంది, చక్కగా స్నానం చేసి ఒంటి మీద వేసుకుని బట్ట కూడా రాదు, జుట్టు అంటే నీళ్ళు కారుతూ ఉంటుంది. కనీసం ఒక టవల్ కూడా కట్టుకోరాదు. ఆ జుట్టు అంటే నీరు అలా వెనక కారుతూనే ఉంటుంది, గిన్నెతో పట్టుకుని లైన్లో ఉంటుంది. నిన్న నేను చాలా బయట నిల్చున్నాం, ఒక ఆయనకి పాపం కాలు కూడా సరిగ్గా బాగలేదు, ఒక చేతితో స్టిక్ పట్టుకున్నాడు అతను. అరే ఒకవేళ పొరపాటుని ఆ స్టిక్ జాగ్రత్తగా పడిపోతుంది అతను ఏజ్ దాదాపుగా 65-70 సంవత్సరాలు ఉంటుంది. నాకు చాలా సిగ్గు అనిపించింది.
అతను చూసినప్పుడు అరే నాకున్న బలం దేనికి వాడుతున్నాను, కనీసం అతనిలో సగం కూడా లేదు కదా, నా వయసు, నాకున్న ఆసక్తి, నాకున్న బలము దేని కొరకు వాడుతూ ఉన్నాను, కనీసం దేవుడి కొరకు సాక్షిగా నిలబడేటువంటి ఆ భక్తి జీవితం అతనిలో సగం కూడా లేదే. ఒక అన్యుడే చేసే భక్తి కరెక్ట్ అయినది కాదు, వెళ్ళే మార్గం సరైనది కాదు, అయినా వారు చేసే భక్తిలో ఏదో ఉందని ఆరాపం, కానీ మనకి మాత్రం ఉండదు. అంటే మీరు మనుషులు మీ గురించి కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే ఆ స్టిక్ పడిపోతే పడిపోతాను అనే భయం ఆయనకు లేదు. దేవుని కోసం పోస్తున్నాడు పువ్వులు, ఆయన ఆలోచన. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని ఎవరైతే చేతుల విడుచుకుంటారో మరలా అలాంటి అవకాశం రాదు. అడ్రస్ లేకుండా, అమ్మా నేను మీకే చెప్తున్నా, భూతత్వం పెడితే వెతికితే అడ్రస్ లేకుండా బైబిల్ గ్రంథంలో కొన్ని గోత్రాలకు చెందినటువంటి వంశావళులు, కొన్ని వంశావళిలో ఉన్నటువంటి పెద్దలుగా పిలబడేటువంటి దైవజనులు కావచ్చు, రాజులు కావచ్చు, వారి బిడ్డలు భూతత్వం పెట్టి వెతికిన బైబిల్ గ్రంథంలో వారి పేర్లు ఎక్కడా కనబడకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? అవకాశాన్ని పాడు చేసుకున్నారు. దేవుడు నీకు చక్కటి అవకాశం ఇచ్చిందండి. మనందరూ పాట పాడుతుంటాం. ఏ పాట అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దీపం ఆరిపోయిన తర్వాత చక్కబెట్టుకుంటే ఏ విధమైన ఉపయోగం ఉండదు. కనుక పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీ పాపములు లేదయా, నేను ఏ పాపం చేయలేదు, ఏ దోషము నాలో లేదు, ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు నా పాపాన్ని, నా దోషాన్ని కల్వరి శిలువలో ఆల్రెడీ కడిగేశాడు కాబట్టి నేను నీతిమంతురాలని అయిపోయాను అని అనుకోడు భ్రమ అని అంటూనే పాపములో జీవిస్తూ ఉన్నాం. మన మాటలో, నడవడిలో, ప్రవర్తనలో, చూపులో, తలంపులో, ప్రతి విషయంలో పడిపోతూ ఉన్నాం. అయితే ఈ అవకాశం ఎందుకొరకనంటే మరలా తిరిగి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి. దావీదు దగ్గరికి వచ్చింది ఒక మాట, కఠినమైనటువంటి మాట వచ్చింది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినట్టే దావీదు దగ్గర కఠినమైన మాట వచ్చింది. దైవజనుడు వచ్చి అన్నాడు, మరే పనికిమాలుడా అన్నాడంతే. దావీదు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అని పట్టుకోండి, మరి అది ముందని పట్టుకోండి అని అంటే బాగుండేది. ఏమలేదు, అయ్యా నేను కథ చెప్తాను అంటే చెప్పండి సార్ అన్నాడు. చక్కగా విన్నాడు. చక్కగా కథ విని ఏం కథ చెప్పాడు? ఒక ఉన్నవాడు లేనివాడి దగ్గర దోచేసుకున్నాడయ్యా. ఉన్నవాడికి చాలా వస్తుంది, లేనివాడి దగ్గర అదే చివరిది, అది కూడా లాగేస్తున్నాడంటే ఎవడో చెప్పండి, పేరు చెప్పండి అంటే ఆడెవడో కదా నువ్వే అనగానే మామూలు మాట్లాడకుండా 51 కీర్తన బాగా తర్వాత చదవండి. నాలాంటి తగులు బాగా ఇంకొకడు లేడు అని ఏడ్చి అన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను తప్పు చేశాను, అయితే నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు కదా, ఇది నీకు ఇచ్చిన అవకాశం ఉన్నావు కదా, అందుకే నా అవకాశాన్ని నేను నీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయ్యా. ఇంకెప్పుడు నేను అలానే నీ దగ్గర ప్రవర్తించను, తప్పైపోయిందయ్యా, ఈ అవకాశం ఇచ్చావు కనుక ఖచ్చితంగా నిలబడతాను ప్రభా అని దావీదు దేవుడి పాదాలు పట్టుకుని ఏడ్చన్నాడు. ఇది ఈ అవకాశం నీకోసం అన్నావు కదా, ఇచ్చావు కదయ్యా, ఇంకెప్పుడు నేను తప్పిపోను అని ఎప్పుడైతే పాదాలు పట్టుకుని ఏడ్చాడో దేవుడు దావీదుని అంతకంతగా ఆశీర్వదించాడు. పిల్లరా, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? చాలా మంది యొక్క బలహీనతలు మనం విన్నాం. చాలా మందికి ఇచ్చిన అవకాశాలు దుర్వినియోగపరుచుకున్నట్లుగా మనం దినదినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఏంటంటే పరిశుద్ధత కాపాడుకోవడం, భక్తులు స్థిరపడడం, ఆధ్యాత్మికంగా ఎదగడం, అనేకులకు సాక్షులుగా నిలవడం, మన భక్తి జీవితాన్ని ఈ రోజుతో ప్రారంభిద్దాం. ఇంతవరకు చేశారు. అయితే ఏమంటాడంటే, ఇదిగో ఒకవేళ పొరపాటున ఏమైనా పొరపాటు చేశారేమో, మీరు పొరపాటు చేశారని నేను చెప్పట్లేదు, కానీ ఏదైనా పొరపాటు జరిగిందేమో ఆ పొరపాటు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పెడదాం, ఆయన మీద పెడదాం. ఆ గొర్రెపిల్లగా పిలవడే యేసు ప్రభువు మీద పెట్టి మన చేతులు ఉంచుదాం. అయ్యా ఇదిగో నా పాపమును ప్రక్షాళన కలిగించు అని ఎప్పుడైతే మన చేతులు పెట్టామో, యాజకుడిగా పిలవడే యేసు ప్రభువు వారు మన కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత నీలో ఉండే ప్రతి పురాతనమైనటువంటి ప్రాచీన స్వభావమును విడిచి దేవుడిని నవ్యాల స్వభావంతో తయారు చేస్తాడు. 40 దినాలు తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. ఆ పాపముగా అంటే గొర్రెపిల్లైనటువంటి రక్తముగా పిలవబడిన యేసు ప్రభువు సంవత్సరానికి ఒకసారి, అది ఇప్పుడే కావచ్చు, కానీ ఈ అవకాశాన్ని ఎంతమంది వినియోగించుకోవాలనుకుంటూ ఉన్నారు. ఒకవేళ నీకు ఆసక్తి ఉంటే, ప్రభువా
సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడిగా మీరు ప్రవేశించే ఆ స్థలంలో నా పాపమే ప్రక్షాళించాలి, నా నిమిత్తమే ఆ రక్త ప్రోక్షణ జరగాలి. ప్రార్థన చేసుకుని అవి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరికి వారి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ సంవత్సరము ఖచ్చితంగా నా జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటూ ఉన్నాను. అవునయ్యా, అయ్యా సంవత్సరానికి ఒకసారి నేను అయ్యా ప్రవేశిస్తున్నాను, అది నా నిమిత్తమే, నా నిమిత్తమే కనుక ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా నాలో జరిగే పొరపాట్లు ఏంటో నాకు తెలుసు, నాలో ఉన్న బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నాలో ఉండేటువంటి లోపాలు ఏంటో నాకు తెలుసు ప్రభు. అయ్యా సమస్తమును అయ్యా దయచేసి నన్ను కడగదు ప్రభు. అయ్యా ఎందుకు తండ్రి గొర్రెగా పిలువబడినటువంటి మీ మీద నా చేతులు ఉంచుతూ ఉన్నాను. అయ్యా నా కొరకు వెదించబడినటువంటి గొర్రెగా మీరున్నారు కనుక నా పాపమును అయ్యా కడగమని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటాను.